లక్ష్మీదేవిని నిత్యానపాయిని అంటారు. పార్వతీదేవికి ప్రత్యేకంగా ఆ మాట చెప్పక్కల్లా, ఆవిడ శరీరంలో సగం అలా ఉన్నట్టే లెక్క. నిత్య అనపాయని అంటే ఎప్పుడూ స్వామివారిని విడిచిపెట్టి ఉండదు. పార్వతీదేవిని గౌరీదేవిని ప్రత్యేకంగా చెప్పక్కల, ఎందుకని ఆవిడ అర్ధనారీశ్వరుడే, సగం మొగుడే. గొడవ ఉంది ఇక్కడ, విడిచిపెట్టి ఆయన విడిచిపెట్టి ఈవిడే విడిచిపెట్టి, కాబట్టి ఆవిడకి ఆ విశేషణ ఉండదు. లక్ష్మీదేవిని నిత్యానపాయని. ఆవిడ గొప్పతనం ఏమిటంటే మీరు గమనించండి. నారసింహ వపు శ్రీమాన్, ఆడపిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాలమ్మా. స్వామి వరాహావతారం ఎత్తిన లక్ష్మీదేవి దగ్గరే ఉంది. లక్ష్మీ వరాహస్వామి అని పేరు కూడా ఉంటుంది కొంతమందికి. పంది రూపంలో ఉన్నవాడిని ఎవడన్నా పెళ్లి చేసుకుంటారండి అసలు? కనీసం ముఖం కొంచెం తేడాగా ఉన్న పంది మొహం వాడు అని వదిలేస్తారే, స్వయంగా పంది అయితే ఏమీ నా మొగుడే అని కూర్చుంది ఆవిడ. లక్ష్మీ వరాహస్వామి ఇంకో అవతారం ఎత్తాడు ఈవిని పరీక్ష చేయడానికి అన్నట్టుగా. నరసింహస్వామి అంటే సగం జంతువు సగం మనిషి. అసలు పూర్తి మనిషినే భరించలేకపోతున్నాం, సగం జంతువు అయితే ఎవడ భరిస్తాడు? మొగుడు ఇక్కడ మనిషి అయితేనే భరించలేకపోతున్నాం అక్కడ. కానీ నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ విష్ణు సహస్రనామంలో ఉంటుంది. నారసింహ వపుహు, స్వామి సగం జంతువు సగం మనిషి రూపాన్ని ధరించినప్పుడు కూడా శ్రీమాన్, శ్రీమంతుడే ఉన్నాడు. అంటే డబ్బు ఉండడం కాదు, లక్ష్మీదేవి ఇక్కడే ఉంది ఆయనకి. భర్త ఏ రూపం ధరించినా లక్ష్మీదేవి వదిలిపెట్టలేదమ్మా. నన్ను అడిగితే ముగ్గురు సాధ్వులలోకి మహాసాధ్వి లక్ష్మీదేవి. ఆవిడని అర్చించండి, నేర్చుకోవాలి. ఆవిడ సత్యనారాయణ స్వామిగా పుడితే ఆవిడ రమాదేవిగా అన్నవరం కొండ మీద వెలిసింది. ఆయన నరసింహస్వామిగా పుడితే ఆవిడ లక్ష్మీదేవిగా వెలిసింది. అలాగే రామాయణ కాలంలో ఆయన రాముడుగా పుడితే ఆవిడ సీతాదేవిగా వచ్చింది. ద్వాపర యుగంలో ఆయన శ్రీకృష్ణుడుగా పుడితే ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది. ఎప్పుడూ స్వామిని విడిచిపెట్టలేదు. అందుకని శ్రీరమ సీతగా, వైకుంఠంలో ఉండే లక్ష్మీదేవి, భద్రాచలంలో సీతాదేవి.